ఓకే. ఇండియా ఇంకా విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఉంది. రాహుల్, నేనైతే ఈ ఫీలింగ్‌ని అసలు కంప్లీట్‌గా నాకసలు సింక్ అవ్వట్లేదు ఇంకా గూడా. అసలు ఈ టెస్ట్ మ్యాచ్ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నేనైతే చాలా పాయింట్స్ నోట్ చేసి పెట్టుకున్నా. కానీ ఆ పాయింట్స్‌లో నాకు తెలిసి సగం కూడా మాట్లాడలేనేమో. ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ 1 అవర్‌లో నా గుండె ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుందంటే, నేను టెస్ట్ క్రికెట్ ఇప్పటి వరకు చూడడం మొదలుపెట్టిన తర్వాత ఇంత ఫాస్ట్‌గా ఎప్పుడు కొట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రియాక్షన్ చెప్పు. రాజు జగనన్న పిలిస్తే నేను చాలా సంవత్సరాల తర్వాత నేను ఆంధ్ర వచ్చాను. గుంటూరులో నుంచి ఈసారి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయబోతున్నాం మనం అయితే. పంత్ అయ్యో అమ్మయ్యా, ఫీల్డర్ చేతికి పోలేదు. సో వన్ ఇంకా 6 runs టు విన్ ఉన్నాయి. చూద్దాం మరి ఎవరు విన్నింగ్ రన్స్ కొడతారో, మళ్ళీ లేకపోతే ట్విస్ట్ ఉందా. ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంకా 3.4 overs ఉన్నాయి మిగిలి. అంటే ఇప్పుడు కావాలని నెగిటివ్ లైన్ వేస్తే ఆస్ట్రేలియా వాళ్ళు మేబీ నీకు డ్రా కూడా చేయొచ్చు. ఏం నెగిటివ్ లైన్ రాహుల్, అసలు ఏం చూస్తున్నావు? వాళ్ళ మ్యాచ్ అసలు షార్దుల్ ఠాకర్ అక్కడ. షార్దుల్ ఠాకర్ మామూలు బ్యాట్స్మెన్ కాదు అసలు. షార్దుల్ ఠాకర్ బ్యాటింగ్ ఎబిలిటీస్ ఆల్రెడీ మనం చూసాము ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే. అసలు ఈ ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ టు మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్. మా బ్రిస్బేన్ టెస్ట్ రివ్యూకి స్వాగతం సుస్వాగతం. అసలు ఫస్ట్ టైం మేము లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రికార్డింగ్ చేస్తున్నాం. ఇంకా జస్ట్ 3 runs మాత్రమే దూరంలో ఉంది ఇండియా విజయానికి. ఇది కూడా ఒక హిస్టారిక్ విక్టరీ. అసలు 2016లో అండర్-19 వరల్డ్ కప్ ఆడారు వాషింగ్టన్ సుందర్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి. రాహుల్ ద్రావిడ్ గైడెన్స్ లో వాళ్ళిద్దరూ, రాహుల్ ద్రావిడ్ వాళ్ళని బాగా గ్రూమ్ చేశాడు. సో వాళ్ళిద్దరూ కూడా అండర్-19 వరల్డ్ కప్ 2016లో ఆడారు. కరెక్ట్ గా ఇప్పుడు 2021లో 5 years గ్యాప్ లో ఇండియాకి ఒక టెస్ట్ మ్యాచ్ గెలిపించే, ఓ మై గాడ్, ఇప్పుడే షార్దుల్ ఠాకర్ అవుట్ అయ్యాడు మనం మాట్లాడుతుండగా. సో కొంచెం మ్యాచ్ అవుట్ కాలేదు. ఇప్పుడే అవుట్ అయ్యాడు షార్దుల్ ఠాకూర్. ఒక చిన్న ట్విస్ట్ మళ్ళీ. సో యా, మ్యాచ్ అయితే చాలా నర్వస్ గా, అంటే మరీ ఇప్పుడు ఇంత లాస్ట్ వరకు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడున్న స్కోర్స్ ఎక్కడి నుంచి ట్రాక్ చేస్తున్నా, క్రిక్ బజ్ లో చూసినా, సోనీలో చూసినా, ఎక్కడున్నా సరే నాకు తెలిసి ఫుల్ నర్వస్నెస్ ఉంటది, టెన్షన్. అసలు ఈ గుంటూరు అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంది రాహుల్? ఇక్కడ నేను ఒక చిన్న రూమ్ లో కూర్చొని చూస్తున్నా రాజు, అది అతి కష్టం మీద. ఓ రాజు, నీకు ఆకాశవాణి ఏమైనా ఉందా? అంత జల్దీ వచ్చేసింది నీకు శార్దుల్ ఠాకూర్ వికెట్. చాలా త్వరగా వస్తుంది రాహుల్. ఈ రోజు ఒకవేళ ఫీడ్ రాకపోతే కనుక ఫాస్టెస్ట్ స్పీడ్ ఎక్కడ వస్తే అక్కడ ఎంత కట్ అయినా సరే చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి ఇట్లాంటి టెస్ట్ మ్యాచెస్ లైక్ తెలిసి వన్స్ ఇన్ ఏ బ్లూమ్ అనడం కరెక్ట్ వర్డ్ కాదేమో. బట్ స్టిల్ వావ్. అసలు ముందుగా నేను క్షమాపణలు కూడా చెప్పాలి మన లిసనర్స్ అందరికీ కూడా. ఎందుకంటే అసలు ఇండియా టెస్ట్ మ్యాచ్ సిరీస్ అసలు విరాట్ కోహ్లీ లేకుండా గెలవడం అంటే అసలు ఏదో రాజు గెలవని వాళ్ళే. ఒక నిమిషం ఆగు, ఏదో నువ్వు భవిష్యత్తు తెలిసినట్టు చెప్తున్నావు. ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. నీకంటే కొంచెం ముందు మ్యాచ్ చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భవిష్యత్తు నాకే తెలుసు నీకంటే బెటర్ గా. ఇప్పుడే గెలిచేట గెలవనట్ట ఇంకా 3 runs మాత్రమే. ఇప్పుడే మన పృథ్వీ షా అన్న గ్రౌండ్ లోకి వచ్చి రిషబ్ పంత్ ని భుజం మీద తట్టి ఏదో ఒక మాట చెప్పిల్లాడు. మరి హేజల్వుడ్ చూస్తే మొత్తం ఫీల్డ్ సెట్టింగ్ చేస్తున్నాడు, మొత్తం ఆఫ్ సైడ్ అంతా కూడా ఫుల్ గా టైట్ చేస్తున్నాడు ఫీల్డింగ్ ని. రిషబ్ పంత్ క్రౌడ్ లో అయితే మొత్తం మనోళ్ళే ఉన్నారుగా. మొత్తం అయితే అసలు ఏదో ఇక్కడే మన పక్క హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడినప్పుడు ఎట్లో అరుస్తారు గ్రౌండ్, అట్లే అంత క్రేజీగా అరుస్తున్నారు. సో మన ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఇంకా జెండాలు పట్టుకుని ఆ చుట్టూ మొత్తం బ్రిస్బేన్ లో స్టేడియం చుట్టూ తిరిగేస్తున్నారు. అసలు ఇది నిజంగా అన్బిలీవబుల్ సీన్స్. ఇది నాకు కూడా చాలా థ్రిల్లింగ్ ఉంది అసలు మ్యాచ్ చూస్తూ. రాజు, ఇది గాబా కాదు, గోష్మాల్ పబ్లిక్ గ్రౌండ్. ఇది హైదరాబాద్ లో ఉండే గోష్మాల్ పబ్లిక్ గ్రౌండ్. గబ్బా గబ్బా అని చెప్పి సావ కొడుతున్నారు. బేసిక్ గా మందే 30 ఏళ్ళ నుంచి గెలవలేదు అది ఇది అంటున్నారు. కానీ అవునవును, అసలు ఈ రోజు రికార్డులు మొత్తం అన్ని కూడా ఏదో సినిమాలో అంటారు కదా, నాకు తెలిసి బాలయ్య బాబు సినిమాలో అనుకుంటా, రికార్డులు పగలగొట్టాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే అన్నట్టు. సో ఈ రోజు ఇంత బాలయ్య బాబులో సినిమా అంటే వాషింగ్టన్ సుందర్ ప్యాడ్ తో కొట్టిన బౌండరీ గుర్తొచ్చింది నాకు. చలో, అది ఇప్పుడే రిషబ్ పంత్ ఒక స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు లాంగ్ ఆఫ్ మీదకి. 2-3 అయిపోయింది. రాహుల్, హిస్టారిక్ విక్టరీ ఫర్ ఇండియా. అసలు ఈ వార్త నాకు అందించింది రాజు. నేను ఇంకా నా ఫీడ్ ఇంకా స్లో ఉంది. ఓ మై గాడ్, అంటే నేను నమ్మలేకపోతున్నారు అది నిజంగా. అసలు డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్స్ అందరూ ఊరుక్కుంటూ పరిగెడుతున్నారు. మన సిరాజ్ అన్న అయితే అప్పుడే ఒక స్టంప్ కూడా చేతిలో పట్టేసుకున్నాడు.
ఇంకా నాకు తెలిసి ఆ స్టంప్ తన జీవిత కాలం కూడా చాలా మెమరబుల్ గా దాచుకుంటాడు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు, అయినా సరే గుండె ధైర్యం చేసుకుని ఇక్కడే ఉండి ఎట్లయినా టెస్ట్ ఆడాలని ఒక అవకాశం కోసం ఎదురు చూసి మన ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు టేక్ ఏ ఫైఫర్ అండ్ ఇండియాస్ లీడింగ్ వికెట్ టేకర్. అసలు నమ్మగలవా? ఎవరైనా ఈ సిరీస్ ముందు మొహమ్మద్ సిరాజ్ ఇండియాకి లీడింగ్ వికెట్ టేకర్ అని ఎవరైనా చెప్పుంటే అసలు నీ ఫీలింగ్ ఎలా ఉండేది చెప్పు ఒకసారి. అసలు ఆడే ఛాన్సే లేదని నేను అనుకున్నా రాజు. అసలు అసలు ఉన్న బౌలింగ్ అటాక్ లో నీకు 4th చాయిస్ పేసర్ తను సిరాజ్. అసలు 4th కాదు 5th చాయిస్ పేసర్. అట్లాంటిది అసలు తనే కాకుండా నటరాజన్ ఆడతాడని ఎవరైనా కల్లో అన్నారు. అసలు 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 నెట్ బౌలర్ గా వెళ్ళిన బౌలర్ ఇప్పుడు ఇప్పుడు మ్యాచ్ ఆడి ఇప్పుడు విన్నింగ్ టీమ్ లో పార్ట్గా ఉన్నాడంటే అది కూడా నీకు ఊరికే కూడా కాదు, వికెట్స్ కూడా తీసాడు, ఇంపార్టెంట్ వికెట్స్ కూడా తీసాడు నటరాజన్. అసలు అన్నిటికంటే హైలైట్ రహానే చూపిస్తుంటే అసలు మ్యాచ్ ఎండింగ్ మూమెంట్స్ లో అసలు బాల్ ఠాకరే ఎలా కూర్చొని ఉన్నాడు డాన్ లాగా ఇట్లా. అంత మనమే జస్ట్ ఆ కూలింగ్ గ్లాస్ ఒకటి తక్కువ అది వేసుకొని ఉంటే ఇక బాల్ ఠాకరేనే పక్క ఆయన. అసలు ఇండియా విన్ కోసం వెళ్తున్నట్టు నీకు ఆ ఫీలింగ్ కలిగింది రాహుల్? ఈ రోజు అసలు ఇండియా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు అని ఫీలింగ్ నీకు ఎప్పుడు వచ్చింది? ఇవాళ విన్కి వెళ్తున్నారు అనేది నాకు ఎప్పుడైతే సెకండ్ సెషన్ లో నీకు శుభ్మన్ గిల్ వచ్చి నీకు ఫటాఫట్ అటాక్ చేసాడు చూడు, నీకు బౌలర్స్ ని షార్ట్ వేస్తుంటే స్టార్క్ ని ఫాడ్ మన కొట్టాడు 2 6లు 1 4. అక్కడే అర్థమైంది మన వాళ్ళు ఇంకా ట్రై చేస్తున్నారని. కానీ ఇంకా అసలు ఫిక్స్ ఎప్పుడు అయ్యానంటే రహానే నెక్స్ట్ ఇప్పుడు గిల్ అవటం కానీ రహానే వచ్చి కూడా నీకు ఇమీడియట్ గా నీకు రన్ బాల్ ఆడడం స్టార్ట్ చేసాడు. 21 or 22 ఎంతో ఉండే. సో అంత ఫాస్ట్ గా ఎందుకు ఆడుతున్నాడు ఆలోచిస్తే బేసిక్ గా మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు రహానే ఆ స్పాట్ లో నీకు ఒకవేళ రిషబ్ పంత్ వచ్చి ఫాస్ట్ ఆడితే అర్థం ఉంది, ఓకే ఒక రకంగా నీకు రహానే బ్యాక్ నీకు ఏదో సేఫ్టీ ఆప్షన్ గా పెడుతున్నట్టు. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే రహానే కూడా అటాకింగ్ గేమ్ ఆడాడంటే వీఆర్ గోయింగ్ ఆల్ ఇన్ అని అర్థమైంది అనమాట. సో ఆ పాయింట్ నుంచి అర్థమైపోయింది మనం గెలిస్తే అదేంటే ఓడిపోయేటట్టే ఉన్నాం ఈ మ్యాచ్, అంతేగాని మధ్యలో అయితే వదలమని. సో పోయిన మ్యాచ్ లో మిస్ అయింది కానీ అటు ఇటు ఇంజురీస్ వల్ల, విహారీ ఇంజురీ వల్ల, ప్రాబ్లీ విహారీ ఇంజురీ కాకపోతే నీ ఇంకా సిరీస్ రిజల్ట్ 2-1 కాకుండా 3-1 అయ్యేదేమో, మనకేం తెలుసు. అసలు పంత్ను మాత్రం రాదు. అసలు పంత్ అంటే ఇప్పుడు ధోని ఇలా కీపింగ్ చేయట్లే అని చెప్పి తను పంత్కి కీపింగ్ సరిగ్గా చేయకపోతే స్టాండ్స్ లో అందరూ అరుస్తా ఉండేవాళ్ళు ఇండియాలో జరిగే మ్యాచెస్ లో ధోని అని చెప్పి. ఇప్పుడు ఏమంటారు రాజు? ఇప్పుడు వాళ్ళంతా అట్లా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు చెప్పు? ఫస్ట్ థింగ్ అసలు రిషబ్ పంత్ నేను ఎప్పుడు కూడా చాలా హైలీ రేట్ చేసేవాడిని. ఫస్ట్ టైం నాకు ఒకప్పుడు యువరాజ్ సింగ్ కోసం నేను రక్తాలు చెందించాను అనమాట. అసలు అందరితో గొడవ పడి అసలు యువరాజ్ సింగ్ అంటున్నావు ఏంటి అని చెప్పి గొడవలు పడేవాడిని. అట్లాంటిది ఎప్పుడైనా యువరాజ్ సింగ్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన 50 కొట్టినా వెళ్ళి అసలు చాలా గర్వంగా తలెత్తుకుని తిరిగేవాడు అనమాట. ఈ రోజు నాకు రిషబ్ పంత్ ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ తనని బ్యాక్ చేస్తున్నందుకు యాజ్ ఎ ఫ్యాన్ గా నేనైతే చాలా ఖుషిగా ఉన్నాను. ఇప్పుడే మన ఇండియన్ కోచ్ మనం ఫేవరెట్ ఆర్జీవిగా పిలుచుకునే రవిశాస్త్రి తన హస్తాలతో రిషబ్ పంత్ గట్టిగా బంధించాడు. అలాగే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అందరూ కూడా అసలు రిషబ్ పంత్ ఇన్నింగ్స్ కి ఫుల్ నాకు తెలిసి ఫిదా అయిపోయి ఇంకా వాళ్ళు కేవలం ఏదో నిలబడుతున్న బొమ్మల్లాగా అయిపోయారు. అంటే వాళ్ళలో ఏ మాత్రం ఎమోషన్ కూడా లేకుండా చేశాడు. అది రిషబ్ పంత్ మ్యాజిక్ అది. సో అసలు ఇంకా డేవిడ్ వార్నర్ ఇప్పుడే చూపించారు. డేవిడ్ వార్నర్ ముఖ చిత్రం అయితే బాధ కంటే ఆనందం ఎక్కువ అనిపిస్తుంది. మరి దీని గురించి మరి ఆస్ట్రేలియన్ పబ్లిక్ ఏమనుకుంటుందో కానీ మనకు మాత్రం అర్థమైంది ఆ విషయం. అవును రాహుల్, ఇది ఇండియా హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసేస్ లో టెస్ట్ లో ఫస్ట్ వచ్చేసి 406, అది వెస్టిండీస్ పైన 1975 లో కొట్టారు. సెకండ్ వచ్చేసి 387, అది ఇంగ్లాండ్ పైన చెన్నైలో 2008-9 సిరీస్ లో. సో ఇది వచ్చేసి ఇండియాకి థర్డ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ ఇన్ టెస్ట్ క్రికెట్ గా చెప్పుకోవచ్చు, 328. సో అండ్ అలాగే ఆస్ట్రేలియా పైన కూడా ఇది థర్డ్ సక్సెస్ఫుల్ చేజ్. ఫస్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2008-9 లో 414 చేసేసారు. అండ్ అలాగే 332 ఇంగ్లాండ్ మెల్బోర్న్ లో 1928 లో. తర్వాత మళ్ళీ ఇదే రికార్డు. సో నిజంగా అసలు మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా గర్వకారణమైన రోజు ఇది. ఫిట్టింగ్ ఫేర్వెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిషబ్ పంత్ తను ఇండియా మన జాతీయ జెండాని తన చేతులను పట్టుకుని గ్రౌండ్ మొత్తం తిరుగుతున్నాడు. అసలు ఇండియన్ ఫ్యాన్స్ అయితే అసలు ఎవరు కూడా ఒక్కరు కూడా వాళ్ళ సీట్లో కూర్చోలేదు, అందరూ అసలు ఫుల్ జంపి ఉన్నారు. అసలు రాజు నువ్వు అసలు కళ్ళకు కట్టినట్టు చెప్తున్నావు నిజంగా. అసలు ఇది ఎవరు మ్యాచ్ చూడకపోయినా గానీ ఒకవేళ మొత్తం మిస్ అయిపోయినా గానీ మన పాడ్కాస్ట్ చూస్తే విన్నింగ్ మూమెంట్స్ ని రిలీవ్ చేసేటట్టుగా.
సో కానీ నిజంగా రాజు అసలు శార్దుల్ ఠాకూర్ అయినా, రిషబ్ పంత్ అయినా, సిరాజ్ అయినా, నటరాజన్ అయినా ఈ మ్యాచ్ లో వాళ్ళు చూపెట్టిన స్పిరిట్ గానీ, ఇంకా అసలు రహానేనైతే ఎంత చెప్పుకున్నా మాత్రం అసలు ఎంత ఎంత అభినందించినా మాత్రం తక్కువే. తను లీడ్ చేసిన పద్ధతి కానీ ఏదైనా కానీ అసలు అసలు టీమ్ సెలెక్షన్ దగ్గర నుంచి మనం అనుకున్నాం ఏంటి నీకు వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఆడిస్తున్నాం అనుకున్నాం. కానీ అసలు తను 3 ఏళ్ల నుంచి ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలే. రంజీ మ్యాచ్ కానీ ఇండియా కానీ ఎక్కడ ఆడలే వాషింగ్టన్ సుందర్ని. కానీ తన ఎబిలిటీని ఎంత ఎంత నమ్మారంటే టీం వాళ్ళు అసలు ఎప్పటి నుంచో రాహుల్ ద్రవిడ్ చెప్పాడంట నీకు వాషింగ్టన్ సుందర్ చాలా మంచి ప్లేయర్, బ్యాటింగ్ ఎస్పెషల్లీ చాలా టాలెంట్ ఉంది అని. ఎందుకో తను వైట్ బాల్ లో బాగా బౌలింగ్ లో ఫేమస్ అయిపోయి బౌలర్ గా మనందరికి తెలుసు. కానీ ఇవాళ చూపించాడు. ఇవాళ ఏంటి అసలు ఇవాళ అసలు ఆ ప్యాట్ కమిన్ 6 మాత్రం నేను లైఫ్ లో మర్చిపోలేను. ఆ షాట్ పడిపోతూ అసలు రిషబ్ పంత్ కంటే కూడా ఆ షాట్ ఇంకా బాగా ఆడాడు నన్ను అడిగితే. అట్లాంటి షాట్ అసలు తను ఎప్పుడైనా మనం బ్యాట్స్మెన్ గా అనుకున్నామా? అసలు అసలు నేను ఎప్పుడు ఒక ఏదో వచ్చి 20 runs కొట్టగలను అనుకున్నాం, కానీ ఒక టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ అట్లా పట్టుకొని నువ్వు అవుట్ అవ్వకుండా మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ప్లస్ ఎస్పెషల్లీ ఇవాళ నీకు పుజారా వికెట్ తో తను వచ్చినప్పుడు కూడా ప్రెజర్ హ్యాండిల్ చేసిన పద్ధతి మాత్రం అసలు ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఇప్పుడు కూడా చూస్తే అసలు నువ్వు టీమ్ లీడ్ చేస్తుంటే వీళ్ళు గ్రౌండ్ చుట్టూ తిరుగుతుంటే నీకు రహానే యాజ్ యూజువల్ నీకు లైమ్ లైట్ తీసుకోకుండా తనకు తెలుసు ఇక్కడ ఇది గెలిపించింది యంగ్స్టర్స్ అని. సో అందరికంటే ముందు సిరాజ్, రిషబ్ పంత్, సైని వీళ్ళే ఉన్నారు. సైని కూడా పాపం ఇంజూర్ అయ్యాడు, కానీ తను యాక్చువల్ గా తనగా కూడా మెచ్చుకోవాలి. తను ఫిట్ లేకపోయినా సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చి పాపం బౌలింగ్ వేసాడు. అసలు అసలు రవి శాస్త్రి అయితే నువ్వు చెప్పినట్టు రాజు అసలు మనం అందరం ఎన్నిసార్లు జోకులు వేసుకున్నాం అది ఇది, కానీ ఏం కషాయం కలిపి జనాలకు టీం కి తాగిపించాడు, కానీ అది మాత్రం బాగా పనిచేసింది అసలు. అండ్ పుజారా మీద ఇంకెవరైనా జోకులు వేస్తే అసలు నేనైతే ఎవరిని క్షమించను రాజు. అసలు ఎవరైనా పుజారా ఎబిలిటీ రికీ పాయింటింగ్ అవని నీకు ఎవరైనా అవ్వని, పుజారా స్లో ఆడుతున్నాడు, హీస్ కాస్టింగ్ ద టీమ్ ద మ్యాచ్ అంటే మాత్రం దట్ ఇస్ స్టూపిడిటీ. అసలు వాట్ ఏ సీన్ రాదు అసలు. ఇదైతే అసలు గాబా, ఘోష్ మహల్ లేకపోతే ఏది ఏమన్నా అన్ని ఆ గ్రౌండ్ ని 30 ఏళ్ళగా ఎవరు గెలవలేదు అక్కడ. సో అంటే ఇది గట్టిగా చెప్పాలంటే ఇక నాకు ఫీలింగ్ సింకిన్ కావట్లేదు రాజు. అంటే నేను ఇప్పుడు నమ్మలే బేసిక్ గా మనం సిరీస్ గెలుస్తామని మనం నమ్మాలి. అసలు నువ్వు గుర్తుంటే మనం కృతికాతో చేసిన ఎపిసోడ్ లో నువ్వేమో 4-0 అన్నావు, నేను 2-0 అన్నా, ఆవగారేమో 3-0 అనేసింది కాన్ఫిడెంట్ గా ఆస్ట్రేలియన్ ఫ్యాన్ గా. కానీ అసలు ఏమో వాట్ మే బి ద రీజన్ మనకు తెలియదు, కానీ ఇంత ఇంత మంచిగా టీం ఆడడము నా లైఫ్ టైమ్ లో ఇది ఎప్పుడైతే నీకు మెయిన్ 2003 to 2007 లో ఎప్పుడైతే సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ వాళ్ళ పీక్ లో ఉన్నప్పుడు ఎంతగానో ఆడేవాళ్ళు స్పిరిట్ తో, ఆ స్పిరిట్ కి ఇప్పుడు ఎబిలిటీ యాడ్ అయ్యింది. ఆ ఎబిలిటీ ముఖ్యంగా బౌలర్స్ నుంచి వచ్చింది అనమాట. ఆ బౌలర్స్ ఎప్పుడైతే నీకు బ్యాట్స్మెన్ ని సపోర్ట్ చేస్తారో అప్పుడే ఇండియా ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు మనకు చూస్తే అసలు ఫస్ట్ చాయిస్ గా, సెకండ్ చాయిస్ గా, థర్డ్ చాయిస్ గా, ఫిఫ్త్ చాయిస్ గా, 6th, 7th, 8th చాయిస్ బౌలర్స్ తో మనం ఆడాము. ఈ బౌలర్స్ తో కూడా మనం అసలు సిరీస్ గెలిచామంటే నీకు అంటే ఇప్పుడు బేసిక్ గా అందరూ లేచి నుంచొని చూడాలన్నమాట ఇండియన్ క్రికెట్ అంటే ఏంటి అని చెప్పి. అసలు పృథ్వీ షా పాపం ఎంత ఫామ్ లో లేకపోయినా కానీ తను డ్రాప్ చేసినా కానీ పాపం అంటే నీకు ఎంత ఖుషిగా ఉన్నాడో. బుమ్రాకి అయితే ఎంత ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉండాలో నాకు తెలిసి. తను ఎంత మెంటారింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు అసలు ఈ సిరీస్ లో. తను ఇంజూరీ అయిన తర్వాత కూడా ఈ మ్యాచ్ ఆడకపోయినా గానీ తను అసలు సైడ్ లైన్స్ దగ్గర కానీ డ్రింక్స్ తీసుకొస్తున్నాడు, తను సీనియర్ బౌలర్ అయినా గానీ. సో ఇంకోటి భరత్ అరుణ్ రాజు. అసలు భరత్ అరుణ్ మనం ఇంత మాట్లాడుకుంటున్నాం బౌలింగ్ గురించి, అసలు భరత్ అరుణ్ అసలు లేకపోతే అసలు సిరాజ్ గురించి మనం మనం మొన్న ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాము. తను ఎక్కడుండేనో 5 ఏళ్ల క్రితం సిరాజ్ కి అసలు బాల్ పట్టుకోవడం రాని పరిస్థితిలో ఉన్న బౌలర్ ని టాలెంట్ ని గుర్తించి అసలు భరత్ అరుణ్ ఇంతవరకు తీసుకొచ్చాడంటే అంటే దానికి ఇప్పుడు అర్జెంట్ గా తను అసలు ద్రోణాచార్య అవార్డు అని ఉంటుంది కదా, అది అర్జెంట్ గా ఇచ్చేయాలి దానికి గవర్నమెంట్ మాత్రం. అసలు ఇప్పటికిప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళి ఇచ్చేయాలి ఆ అవార్డు. ఓకే రాహుల్, అసలు భరత్ తరుణ్ అని ఎవరికైనా భరత్ తరుణ్ అంటే ఎవరు అని ఏమైనా సందేహం ఉంటే, భరత్ తరుణ్ ఈజ్ ఇండియాస్ బౌలింగ్ కోచ్. సో అతను హైదరాబాద్ క్రికెట్ ని కూడా చాలా దగ్గర నుంచి గమనిస్తూ హైదరాబాద్ లో యువ క్రికెటర్లు అందరినీ కూడా ఇప్పటికీ గ్రూమ్ చేస్తూ ఉంటారు. సో భరత్ తరుణ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ లెజెండ్. సో
నువ్వు అన్నట్టుగా ఇందాక నాకు కూడా ఈ ఫీలింగ్ ఇంకా సింక్ అవ్వట్లేదు అసలు. నిజంగా ఇది ఈ రోజు జరిగిందా అని ఇంకా నాకు లైక్ స్టిల్ చాలా నర్వస్గా ఉంది అసలు. అన్నిటికంటే ముందు ఫిఫ్త్ డే ఇండియా అసలు ఈ రోజు ఇండియా ఛాన్సెస్ కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్ అనే ఈక్వేషన్ పక్కన పెట్టేసి ఇండియా డ్రా అవడానికి బెస్ట్ ఛాన్సెస్ ఏంటంటే వన్ ఆఫ్ పుజారా రహానే కొంచెం గట్టి ఇన్నింగ్స్ ఆడాలనే హోప్స్ చాలా మంది ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ఈ రోజు ఇంకా పుజారా గురించి నువ్వు చెప్పిన దానికి ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే దగ్గర దగ్గర 10 to 12 బ్లోస్ అన్నమాట. అంటే బాడీ పైన దగ్గర దగ్గర తల పైన ఒక 4-5 దెబ్బలు, ఇంకా అలాగే ఒకసారేమో హిప్ దగ్గర, ఇంకొకసారేమో చేతి రిస్ట్ దగ్గర. సో ఇట్లా దగ్గర దగ్గర ఒక హైలైట్స్ రీల్ లో చూపించారనమాట. ఈ రోజు ఒక్కరోజే పుజారా దగ్గర దగ్గర 12 దెబ్బలు తిన్నాడు. అంటే తను వికెట్ ఎలా అయినా సరే వికెట్ కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ అప్రోచ్ కి ఇంకో కారణం ఏంటంటే అవతల పక్క శుభ్మన్ గిల్ చాలా పాజిటివ్ అప్రోచ్ తో ఆడుతున్నాడు. సో పుజారా అక్కడ రిస్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ గా చెప్పుకుంటే ఈ రోజు పుజారా ఇన్నింగ్స్ అవ్వచ్చు, అలాగే రహానే నాకు ఎప్పుడు ఇండియా అసలు చేస్ చేయడానికి రెడీగా ఉన్నారని అనిపించిందంటే రహానే రాగానే తను ఆడిన అప్రోచ్ చూస్తే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే రహానే ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద టీమ్. సో నీకు కెప్టెన్ అంత సిగ్నల్ ఇస్తున్నాడు అంటే ఇట్స్ ఆబ్వియస్ దట్ ఇండియా ఆర్ గోయింగ్ ఫర్ ద విన్ అని నాకు అప్పుడే అర్థమైపోయింది. అండ్ అలాగే లాస్ట్ మూమెంట్ లో వాషింగ్టన్ సుందర్ అండ్ రిషబ్ పంత్ పార్ట్నర్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన సాధారణంగా ఎప్పుడు కూడా ప్రతి పనికి ప్రతి విషయానికి కూడా తెర వెనక హీరోలు ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అసలు యాక్చువల్ గా ఎందుకు ఇండియా అసలు ఏంటి 2018లో సిరీస్ గెలిచింది, అది ఓకే, ఏముంది, ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్ లేడు, డేవిడ్ వార్నర్ లేడు, ఇంకా మనకి అంత ఫుల్ పేస్ బౌలింగ్ అటాక్ ఉంది, షమీ బుమ్రా. సో ఇదంతా గెలిచాము, అందులో పెద్ద గొప్ప ఏం లేదని చాలా మంది కొట్టిపారేశారు. కానీ ఈ ఈ 2021లో ఇప్పుడు ఈ విక్టరీ, ఈ సిరీస్ విక్టరీ నాకు తెలిసి చరిత్ర పుస్తకాలు చిరిగిపోయినా చరిత్ర అనే పదంలో చరిత్రలో మిగిలిపోయింది ఇది. సో నేను చెప్పిన సెంటెన్స్ కి అర్థం ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ దాట్ డీప్. అంటే ఇండియన్ క్రికెట్ మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద మైల్ రాయి మిగిలిపోద్ది సెంచరీ మొత్తానికి. సో దానికి ఒక ముఖ్య కారణమైన ఒక వ్యక్తి పేరు చెప్పుకోవాలి. ఒక వ్యక్తి కాదు, అతను ఒక లెజెండ్ అండ్ ది వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, రాహుల్ ద్రవిడ్. అసలు ఈ లాస్ట్ 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియా ఆడిన గేమ్స్, ఫస్ట్ క్లాస్ గేమ్స్ వచ్చేసి 52. వేరే ఏ దేశం కూడా ఇన్ని గేమ్స్ అనేది ఆడలేదన్నమాట. అంటే 52 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఇండియా టీం ఆడిందంటే నీకు అక్కడే అర్థమైపోతుంది. అంటే ఇండియా ఆడుతున్నారంటే లిటరల్లీ ఇంటర్నేషనల్ లెవెల్ కంటే ఒక 10% తక్కువ ఉన్నట్టు అంతే. అంటే లిటరల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కి వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే రాహుల్ ద్రవిడ్ మెంటర్ రోల్ అండ్ కోచింగ్ రోల్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడో తన ప్లేయింగ్ కెరీర్ అయిపోయిన తర్వాత, ఈ ఇండియా గేమ్స్ ఆడడం, ఫారిన్ టూర్స్ పెట్టించడం, అలాగే ప్లేయర్స్ ని దగ్గరుండి వాళ్ళు మెంటర్ చేయడం, ఇవన్నీ కూడా చాలా దగ్గరుండి తను చూసుకుని చాలా మంది ఇప్పటికీ రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఎవరిని అడిగినా సరే వాళ్ళ ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళని గ్రూమ్ చేసిన పేరు ఒకటి వినబడుతుంది, అది రాహుల్ ద్రవిడ్, ది వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ క్రికెట్ నగరం పాడ్కాస్ట్, వి సెల్యూట్ all the legends of Indian cricket and more importantly Rahul Dravid today. యా రాజు, అసలు యూ సమ్డ్ ఇట్ అప్ రియలీ వెల్. అసలు రాహుల్ ద్రావిడ్ కాంట్రిబ్యూషన్ ఏంటో, అసలు తను NCA డైరెక్టర్ గాను, అసలు ఇండియా కోచ్ గాను, అండర్-19 కోచ్ గాను, తన ఎఫర్ట్ అంతా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అసలు ఈ చాలా రోజుల నుంచి అందరూ 4-5 years నుంచి అందరూ అంటున్నారు ఇండియన్ క్రికెట్ ఎప్పుడు డామినేట్ చేయబోతుంది, వెన్ ఆర్ దే గోయింగ్ టు డామినేట్ అన్నారు. ముందు అసలు టామ్ మూడీ చాలా సార్లు కోచ్ గా అప్లై చేస్తూ కూడా అదే అనేవాడు అనమాట ప్రతిసారి. అంటే తనకు ఎందుకు ఇండియన్ క్రికెట్ లో ఇంట్రెస్ట్ అంటే ఇండియాలో ఉన్న పొటెన్షియల్ ఎక్కడా లేదు వరల్డ్ లో. అది జనాలకి ఇంకా నమ్మలేదు. చాలా మంది ఇంగ్లాండ్ లో గానీ ఆస్ట్రేలియా గానీ అంటుండే అబ్బా వీళ్ళు ఇండియాలో హోమ్ లో బాగా ఆడతారు, బయటికి వస్తే వెళ్ళిపించలేట్ అన్నారు. సరే 2018-19 సిరీస్ లో ఆస్ట్రేలియాకి ఓడగొట్టినా సరే స్మిత్ వార్నర్ లేదన్నారు. సరే అది కూడా ఒప్పుకున్నావు. కానీ ఇప్పుడు స్మిత్ వార్నర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ అటాక్ నాకు తెలిసి ఇవాళ వేసే ఇప్పుడున్న కరెంట్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ అటాక్ నాకు తెలిసి లాస్ట్ 20 years లో దీనికంటే బెటర్ బౌలింగ్ అటాక్ లేదు అసలు. ఇంకా ఉండదు కూడా నాకు ఇంకో 5 to 6 years కూడా వీళ్ళే ఆడతారు, వీళ్ళే డామినేట్ చేస్తారు. ప్యాట్ కమిన్స్ విల్ బి అ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్. అంటే పక్కా నేను చెప్తాను, డేల్ స్టైన్, జిమ్మీ ఆండర్సన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళిద్దరిని దాడి వెళ్ళిపోయే కెపాసిటీ ఉంది తనకి. అంత ఇంత గ్రేట్ బౌలింగ్ అటాక్ తో మనం అసలు గెలిచామంటే అసలు అది కూడా విరాట్ కోహ్లీ లేడు, ద కింగ్ కోహ్లీ లేడు, బుమ్రా లేడు డిసైడింగ్ టెస్ట్ మ్యాచ్ కి. అసలు మొహమ్మద్ షమి అసలు తను టెస్ట్ లాస్ట్ 2 years లో 3 years లో బాగా ఆడడానికి ఇండియా రీజన్ అదే. తను మొహమ్మద్ షమి ప్రతిసారి సెకండ్ ఇన్నింగ్స్ లో స్పెల్స్ వేయడము, నీకు రివర్స్ స్వింగ్ చేయడము, వికెట్లు తీయడము,
అంటే వీళ్ళు ఎవ్వరూ లేకుండా ఎవరో బచ్చాగాళ్ళు వచ్చేసి ఆడేసి గెలిపేయడం ఏంటి? అసలు సరే మళ్ళీ అబ్బా ఫెమిలియర్ స్టోరీ ఇప్పుడు అబ్బా ఇప్పుడు కొలాప్స్ అయిపోతాం అనుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ తో నీకు శార్దుల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ వచ్చి నీకు 130 రన్స్ పార్ట్నర్షిప్ చేయడం ఏంది అసలు? అసలు రాహుల్ శార్దుల్ మన ఠాకూర్ రిషబ్ అయితే పంత్ ఇప్పుడే ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు విందాం మరి. series, I can say that after not playing the full set match, I have been practicing hard and everything pays off because we won the series. Reed, you were at 167, 56 overs bowled. You came to the middle, and what was the plan? What was the thinking? The team management always backs me and tell me that you are a match winner and you always have to go and win the match for the team. That's the only thing I keep on thinking every day, that I want to win matches for India, and I'm happy that I did it today. And how was the pitch playing for you? You looked a lot more disciplined in terms of knowing which shots to play and when. Yes, it was a fifth dip pitch and the ball was turning a bit, and I thought I have to be disciplined with my shot selection. And if you won the match, everything pays off well. I think everything went so well for us, so I'm happy now. Incredible stuff, Rishabh. Congratulations once again. You can go and celebrate with your team. Thank you so much. సో విన్నారుగా, రిషబ్ పంత్ అయితే అసలు ఈ ఫీలింగ్ తను కూడా సింక్ చేసుకోలేకపోతున్నాడు. తను ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ 2 minutes లో కూడా ఆ ముఖం పైన చెయ్యట్లు, అసలు ఇంటర్వ్యూ ఎప్పుడైపోద్దిరా బాబు నన్ను వదిలేయండి, నాకు లోపలంతా చాలా నర్వస్ ఉంది, మాట్లాడలేకపోతున్నాను అనే ఒక రకమైనటువంటి ముఖ కదలికలు నేనైతే గమనించాను. అండ్ అలాగే ప్యాట్ కమిన్స్ ని నాకు తెలిసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కి ఇప్పుడే డిక్లేర్ చేసినట్టున్నారు కూడా. రియల్లీ అన్ఫార్చునేట్ అతను అంటే లైక్ విన్నింగ్ సైడ్ లేకపోవడం, ఎందుకంటే అసలు హీ బోల్డ్ ఈస్ హార్ట్ అవుట్. కానీ ఒక ఆస్ట్రేలియన్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా క్రిటిసిజం ఉంది అని ఏదన్నా చెప్పుకోవాలని ఉంటే ఈ మ్యాచ్ కి సంబంధించి పర్టికులర్ గా నన్ను అడిగితే అసలు మిచెల్ స్టార్క్ ని సెకండ్ న్యూ బాల్ తో యూజ్ చేయలేదు 2 సార్లు. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనూ యూజ్ చేయలేదు, సెకండ్ ఇన్నింగ్స్ లోనూ యూజ్ చేయలేదు. నాకు ఎందుకు అది చాలా షాకింగ్ అనిపించింది అండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో మేబీ ఓకే ఆస్ట్రేలియాకి ఇంకా కొంచెం లీడ్ ఉంది కాబట్టి మేబీ దే ఆర్ గోయింగ్ ఫర్ దేర్ బెస్ట్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ అండ్ జాష్ హేజల్వుడ్ అని అనుకోవచ్చు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో సిచ్యువేషన్ కంప్లీట్ డిఫరెంట్. అసలు ఇంకా అప్పుడు ఆస్ట్రేలియా చాలా డెస్పరేట్ అనమాట వికెట్స్ కావాలి అంటే, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ ఇంకా గెలిస్తేనే వాళ్ళకి ఈ సిరీస్ గెలవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కాబట్టి నేను కనీసం మిచెల్ స్టార్క్ ఒక 2 ఓవర్లు అన్న వేసి ఏదన్నా యార్కర్ లో లేదంటే, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు అక్కడ. లాస్ట్ 1 hour లో చూసుకుంటే మనకి వాషింగ్టన్ సుందర్ అండ్ రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండర్స్ కి మిచెల్ స్టార్క్ ఎలా వేస్తాడు అనేది నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. అంటే ఎల్బిడబ్ల్యూస్ అవ్వచ్చు, బౌల్డ్ అవ్వచ్చు, ఈ రెండు కూడా న్యాచురల్ అడ్వాంటేజ్ లెఫ్ట్ హ్యాండర్స్ కి వేసేటప్పుడు మిచెల్ స్టార్క్ న్యాచురల్ యాంగిల్ ఓవర్ ద వికెట్. కానీ ఎందుకు మరి మిచెల్ స్టార్క్ ని ఉపయోగించలేదు అనేది ఒక చిన్న క్రిటిసిజం. మేబీ మనకి ఇంకా రానున్న రోజుల్లో ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి అవ్వచ్చు, ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ నుంచి అవ్వచ్చు, అలాగే ఆస్ట్రేలియన్ మీడియా నుంచి భయంకరమైన రోస్టింగ్ జరగనుంది. మేబీ అంటే ఇది చాలా బోల్డ్ కాల్ అవ్వచ్చు, బట్ నాకు తెలిసి టిమ్ పెయిన్ రోజులో దగ్గర పడ్డాయని అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు రాహుల్? ఆస్ట్రేలియన్ మీడియా అయితే ఇప్పటి వరకు సిరీస్ లో మా ఇండియన్ టీం చాలా అవస్థలు పెట్టింది. ఇప్పుడు ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత టిమ్ పెయిన్ ని ఇంకా మొత్తం ఆస్ట్రేలియన్ టీం ని అందరినీ తినిపడేస్తుంది ఆస్ట్రేలియన్ మీడియా. గట్టి పచ్చిగా చెప్పాలంటే నవిలి పడేస్తుంది. ఎందుకంటే ఇది నీ గ్యాబాలో ఇన్ని రోజుల నుంచి ఓడిపోకుండా ఉంటే నీకు ఒక సెకండ్ 11 ఆడుతున్న ఇండియా కంటే వీక్ ఉన్న ఇండియా టీం ని ఓడించలేకపోవడము, నీకు అసలు 4th innings లో 300 పైన కన్సీడ్ చేసి ఓడిపోతే ఎవడు వదులుతాడు చెప్పు. టిమ్ పెయిన్ అయితే అయిపోయింది. ఎస్పెషల్లీ ఇప్పుడు పోయిన మ్యాచ్ లో చేసిన ఎక్స్ట్రా కామెంటరీ, స్టంప్ మైక్ కామెంటరీ వల్ల నాకు తెలిసి రిపర్కషన్స్ ఉంటాయి నీకు. ఇది మజాక్ అయితే కాదు. నీకు మాథ్యూ వేడ్ లాంటి ప్లేయర్స్ అసలు ఏం చేస్తున్నారు టీమ్ లో కూర్చొని, అసలు షార్ట్ లెగ్ లో కూర్చొని ఏదో బ్యాట్స్మెన్ ని కొట్టడానికి ట్రై చేయడం తప్ప ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సో ఆస్ట్రేలియన్ క్రికెట్ అయితే ఊరికే అయితే వాళ్ళైతే ఊరుకోరు. వాళ్ళ బౌలింగ్ ని మాత్రం ఒక్క మాట కూడా అనట్లేదు. మేబీ లైన్ అనొచ్చేమో కానీ ఈ మ్యాచ్ కానీ ఫుల్ సిరీస్ కానీ వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద బౌలింగ్ లైనప్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాజ్ అ యూనిట్. లాస్ట్ 20 years లో నేను చూసిన క్రికెట్ లో వాళ్ళే బెస్ట్ యాజ్ అ యూనిట్. ఇంత బాగా వేసేవాళ్ళు. సో ఈ సిరీస్ విక్టరీ ఈజ్ ఆల్ క్రెడిట్ టు ఇండియా యాజ్ అ టీమ్. ఇండియాలో చూసుకుంటే మన బౌలింగ్ లో ఎవరు అంటే వేసారు అందరూ, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్.
నీకు సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ తీసాడు, అట్లా ఉంది. కానీ నీకు రెస్ట్ ఆఫ్ ద ఇది మ్యాచ్ లో చూస్తే కూడా శార్దుల్ ఠాకూర్ ఇంపార్టెంట్ మూమెంట్స్ లో వచ్చి వికెట్ తీయడం, అసలు శార్దుల్ ఠాకూర్ అయితే నువ్వు అదైతే నేను చాలా రైట్ ఆఫ్ చేసేవాడిని, అబ్బాయి ఏం బౌలర్ అవుతాను అది ఇది అని. కానీ మా ఫ్రెండ్ అనేవాడు అనమాట, అరే నువ్వు అంటున్న జోకులు వేసుకుంటున్నావు, అంటే ఐపీఎల్ లో ఇట్లా సిఎస్కే కి ఇట్లా బాగా రన్స్ ఇస్తుంటాడు, కానీ తన రంజీ ట్రోఫీలలో 2 seasons లో తనే హైయెస్ట్ వికెట్ టేకర్ తెలుసా అంటే నేను షాక్ అయ్యా. అది ఎందుకో ఈ టెస్ట్ మ్యాచ్ చూసాక అర్థమైంది. ఫస్ట్ టైం నేను రెడ్ బాల్ తో వేయడం చూసా శార్దుల్ ఠాకూర్ ని. తను ఎన్ని రన్స్ ఇచ్చినా గానీ నీకు వికెట్ టేకింగ్ బాల్స్ వేసినప్పుడు మాత్రం సడన్ గా నువ్వు బాల్ ఫట్మన్ లేస్తుంది అసలు. తను వేసే స్పీడ్ 140 అయినా కానీ అప్పుడు 145, 148 వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ లిఫ్ట్, ఆ బయట ఏదైతే ఉంటుందో అది స్పెషల్ అబిలిటీ. అసలు తన ఇదే సేమ్ అబిలిటీ అప్పట్లో నీకు ఐడ్లెట్ టెస్ట్ మ్యాచ్ 2003 లో అజిత్ అగార్కర్ గెలిపించాడు ఇట్లానే. ఇద్దరు సిమిలర్ బౌలర్స్, ఇద్దరు ముంబై బౌలర్స్. సో మేబీ అంటే బ్యాటింగ్ పరంగా కూడా చూస్తే అగార్కర్ లానే తిని కూడా మంచి బ్యాట్స్మెన్. సో ఇది యాక్చువల్లీ మ్యాచ్ రహానే జరుగుతున్నప్పుడు మాట్లాడతాడు మరి. It really means a lot to us. I don't know how to describe this victory, but I'm really proud of all the boys. Showed character, attitude, especially after Adelaide Test match. We decided that we are going to fight really hard. We know Australia are a very dangerous team, and we just wanted to keep our best, not to think about results. But yeah, as I said, that I don't know how to describe this victory. Really proud of each and every individual. You came out with intent. Rishabh Pant spoke about wanting to play with intent. It seemed clear after the lunch interval that you wanted to go for the target. At what point was a run chase on for you today? When I went in back, conversation between me and Pujara was, I mean, Puji to bat normal, but I wanted to play with an intent, and if we get close to the total, then we know Rishabh and Mayank can actually get the total for us. But I think it was all about intent after lunch. But credit to Pujara, the way he batted on this wicket, he was struggling initially, but the way he handled that pressure was magnificent. But again, Rishabh, Washington Sundar was really good in the end. You've used 20 players across the whole of this test series, just 5 test matches between the bowlers in this one. Was that the most pleasing thing for you in this test? The fact that you took 20 wickets, but they also contributed with the bat? Absolutely. I mean, taking 20 wickets was the key. That's what we actually opted for 5 bowlers. We knew that if we want to win the test match and test series, I think 5 bowlers will be the key. Washington Sundar got that balance instead of Jadeja. Unfortunate that Jadeja got injured in last test match. So Washington Sundar got that balance for us, but intention was clear to play 5 bowlers, and all credit to them. I mean, Siraj played 2 test matches, Saini won, Shardul Thakur won, Washington was stayed with test match. So I think the way they handled the pressure and expressed themselves was really good. And what about that turnaround after Adelaide? 36 all out. You score 100 in the Boxing Day test match, and it feels like a significant turnaround. Did that just give the team belief to take on this Australia side? Yeah, I mean, as I said, after Adelaide Test match, we didn't discuss about anything, about what happened in Adelaide. We just wanted to play our game and play with good attitude, show good characters on the field. And as I said, we were not thinking about the result. We just wanted to express ourselves as a team. And I think it was all about team effort. If you see each and every individual contributed during this from Melbourne Test match, and that was the key movement for us. And I'm really happy for that. Jinky, congratulations once again. You can go and fetch the trophy. 2-1 in this series. You've won it fair and square with some wonderful performances. We thank you and to the rest of Team India for your efforts on this tour, not just on the field, but off it as well. Thank you. And also, I would like to thank our fans who actually came in and supported us. It really means a lot. And from Indian teams, we just want to give Nathan Lyon signed jersey for his 100 Test match. So, వావ్ చాలా అద్భుతమైన గెస్చర్ ఇది. రహానే నేథన్ లైన్ 100 టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇండియన్ టీం ప్లేయర్స్ అందరూ కూడా సంతకం పెట్టిన జెర్సీని తనకు ప్రజెంట్ చేస్తున్నారు. రహానే మాట్లాడడం ఆపేసి మధ్యలో లైన్ ని పిలిచి అది ఇవ్వడం కూడా జరిగింది. సో నిజంగా రహానే ఒక మనిషిగా తన వ్యక్తిత్వం ఏంటి అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే దీనికంటే పెద్ద నిదర్శనం ఇంకేముండదు. సో హ్యాట్స్ ఆఫ్ టు అజింక్య రహానే. చాలా మంది అంటూ ఉంటారు లైక్ నీ వ్యక్తిత్వం, ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటనేది టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లో చూస్తే
అని ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ చెప్తారు. సో ఈ రోజు పుజారాని చూసిన వాళ్ళు ఎవరైనా సరే నిజంగా పుజారాని ఎందుకు అలా కొలుస్తారు అంత గొప్ప బ్యాట్స్మెన్ గా టెస్ట్ క్రికెట్ లో అని అంటే అతని బ్యాటింగ్ అసలు ఆ దెబ్బలు తినడం కానీ టీం కోసం ఏదైనా చేస్తాను ఏదైనా చేయగలను అనే రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కానీ ఆ గ్రిట్ అండ్ డిటర్మినేషన్ ఇంకా ఎలాగో చెప్పుకుంటూ పోతే డిక్షనరీలో పదాలు అయిపోతూ ఉంటాయి. కానీ మన పాడ్కాస్ట్ అయిపోవాలి, ఎందుకంటే నేను ఒక వేరే గేమ్ కవర్ చేయాల్సి ఉంది. సో ఈ పాడ్కాస్ట్ ని చాలా క్లుప్తంగా ఉంచుతున్నాము. మేము సిరీస్ రివ్యూ నటరాజన్ ఎత్తాడు రాజు, మన నటరాజన్ యార్కర్ నట్టు కప్ ఎత్తాడు, నెట్ బౌలర్ గా వెళ్ళి ఇప్పుడు కప్పు పట్టుకొని ఎత్తుతున్నాడు రాజు. ఇది ట్రెడిషన్ రాహుల్, ఎప్పుడు కూడా మన ఇండియన్ టీమ్ లో న్యూ కమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కప్ ఎత్తడానికి అర్హులనే ఒక రకమైనటువంటి ట్రెడిషన్ ఉంది. సో వాళ్ళ పాపను ఎత్తుకోలేకపోయాడు కానీ చూడు అసలు. అదే కదా, మనం అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ముందు ఆ బ్రిస్బేన్ అంటే ఆస్ట్రేలియా కంచుకోట అది ఇదని చాలా మాట్లాడుకున్నాం. 32 ఏళ్ల తర్వాత 33 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాని గ్యాబాలో ఓడించింది మనమే. సో అసలు ఇండియా గర్వంగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి ఈ రోజు 1 కాదు 2 కాదు కొన్ని వందల రీజన్స్ ఇచ్చారు మన ఇండియన్ క్రికెట్ టీం. సో హ్యాట్స్ ఆఫ్, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ రికార్డింగ్ దిస్ ఎపిసోడ్. ఇంకా మాట్లాడడానికి చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను అదే చాలా ఉన్నాయి. ఎంత మంది కాంట్రిబ్యూటర్స్ రాజు. శుభ్మన్ గిల్ ఏమన్నా ఆడాడు అసలు పొద్దున, అసలు అల్లుడు అదుర్స్ అనిపించుకున్నాడు అసలు. మా లిసనర్స్ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి, క్షమించండి మీరు ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ ఏదైనా మేము డిస్కస్ చేయలేకపోయి ఉంటే ఖచ్చితంగా మేము మళ్ళీ ఒకసారి మేము రివ్యూ చేసుకుని అది మొత్తం సిరీస్ రివ్యూ చేస్తాం. సో సిరీస్ రివ్యూలో ఖచ్చితంగా ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ ఏదైనా ఉంటే అక్కడ కవర్ చేస్తాము. కొంచెం టైం రిస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం క్లుప్తంగా చేయడం జరిగింది. సో we hope you had fun listening to this. This is Raju and Rahul signing off until next time.